మీరు పైన ఫోటోలో చూసిన యాక్టర్ ఉన్నాడు కదా, ఈ యాక్టర్ని మీరు ఏదో ఒక సినిమాలో చూసే ఉంటారు. ఈ యాక్టర్ ఎప్పుడు కూడా గుండుతోనే సినిమాలన్నీ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఎందుకు మరి జుట్టు పెట్టుకొని ఎప్పుడు చేయడంటే దాని వెనుక ఒక సాడ్ స్టోరీ ఉందన్నమాట. విషయానికి వస్తే ఇతని పేరు రాజేంద్రన్. ఇతను డైరెక్ట్ ఆర్టిస్ట్ అయితే అవ్వలేదన్నమాట. ఇతని కెరీర్ స్టార్టింగ్లో ఒక స్టంట్ మ్యాన్గా వర్క్ అనేది స్టార్ట్ చేశాడు. అయితే ఒక 20 ఏళ్ల క్రితం ఒక మలయాళ సినిమాకి స్టంట్ మ్యాన్గా వర్క్ చేస్తున్నప్పుడు 15 అడుగుల నుంచి ఒక చెరువులో అయితే దూకాలి. అలా దూకే సీన్లో ఇతను చెరువులో అయితే దూకేశాడు. దాని తర్వాత బయటికి వచ్చి ఆ చెరువును చూస్తే ఏమైందంటే పక్కన ఉన్న ఫ్యాక్టరీలోంచి వచ్చే కెమికల్స్ అన్ని ఆ చెరువు నీళ్ళలో నిండి ఆ వాటర్ని పొల్యూట్ అవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ నుంచి ఇతనికి కంటిన్యూస్గా జుట్టు రావడం జరిగిపోతుంది. ఈ కనుబొమ్మలు అనేవి పోవడం జరిగింది అండ్ మీసాలు కూడా పోయినాయి అనమాట. సో డాక్టర్లు ఏం చెప్పారంటే ఇంకా మీకు జుట్టు రాదు అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రన్ మొదట చాలా బాధపడ్డాడంట. బట్ ఏదైతే బలహీనత అని అనుకున్నాడో అదే బలంగా చేసుకొని ఇప్పటికీ స్టంట్ మ్యాన్గా యాక్టర్గా దాదాపు 500 పైగా చిత్రాల్లో నటించాడనమాట. నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ యాక్టర్ ఏదైతే బలహీనత అని అనుకున్నాడో దాన్నే బలంగా చేసుకొని గట్టిగా పోటీ ఇచ్చి మరీ నిలబడ్డాడు. మనలో చాలామంది ఒక చిన్న నెగిటివ్ పెట్టుకొని మొత్తం లైఫ్ అంతా ఖరాబ్ చేసుకుంటారు. సో రాజేంద్రన్ లాగా మనం కూడా స్పోర్టివ్గా తీసుకొని లైఫ్లో మనం కూడా సక్సెస్ అవ్వాల్సిన టైం చాలా ఉంది. సో రాజేంద్రన్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. జై హింద్.